గౌరవనీయులైనటువంటి గ్రామ పెద్దలకి, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ గారికి మరియు నా తోటి ఉపాధ్యాయ బృందానికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం జరుపుకోవాల్సినటువంటి సందర్భం, మీరు ఇంతకుముందు పిల్లలు అందరూ మాట్లాడారు. సర్వపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజుని మనం గుర్తుగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. సో మీరు మా ఉపాధ్యాయులకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకున్నప్పుడే మాకు మీ గురు పూజోత్సవాన్ని జరిపినంత ఆనందంగా భావిస్తాం. మీకు కావాల్సింది మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. ప్రతిసారి కూడా మీ క్లాసులు ఏం చెప్పినాయని మీరు ఒక టార్గెట్ పెట్టుకొని మీరు బడికి ఎందుకు వస్తారు అనేది దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ మీరు లక్ష్యం ఏంటి, మీరు స్కూల్కి ఎందుకు వస్తారు, ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నారని ఒకసారి సెలబ్రేషన్స్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు, కాకపోతే మనకు ఉన్నటువంటి ఏంటంటే రాదు, మన ప్రాణ సబ్జెక్ట్ ఉంది, మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఆ ఫీలింగ్ మీరు వచ్చి తీసేయండి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనకు ఉన్నటువంటి కరికులంలో ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంటుంది. 9th క్లాస్ రాకుంటే 10th క్లాస్ సబ్జెక్ట్ రాకుంటే 9th క్లాస్ రిఫర్ చేయండి, 9th రాకుంటే 8th రిఫర్ చేయండి. సో ప్రతి సబ్జెక్ట్ కూడా మనం నేర్చుకోవడానికి ఒక మనసు ఉంటే సరిపోతుంది. సో మనసు ఉంటే మీకు మార్గం ఉంటుంది. నేను ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరు మీ రాజపేట గ్రామానికి, మీ మండలానికి, మీ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలంటే మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్. మీ మైండ్ తో చేసేటువంటి పని స్మార్ట్ వర్క్. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయకుంటే జీవితాంతం హార్డ్ వర్క్ చేయాలి, అది గుర్తుంచుకోండి. ఆ ఒక్కసారి మీ లైఫ్ లో మీరు కరెక్ట్ గా చదువుకోకపోతే మీ లైఫ్, మీ పేరెంట్స్ మీరు క్లియర్ గా చూస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మిమ్మల్ని చదివేయడానికి ఎంతో బాధలు పడుతున్నారు. ఆ బాధల్ని మీరు తీర్చాలంటే మీకున్నటువంటి ఒకే ఒక ఆయుధం చదువు. ఆ చదువు మీద దృష్టి పెట్టండి, మంచిగా చదవండి. మీ యొక్క ప్రయత్నం చేసి మంచి విజయాలు సాధించడానికి ఈ చదువు అనేది మనకు పునాది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంతకుముందు ఒక లావణ్య క్వశ్చన్ అనేది వస్తుండే, సార్ మేము మార్నింగ్ 4 o'clock వేసి మీరు చెప్పినట్టు చదువుతున్నా సార్, నాకు చదువుతుంటే నిద్ర వస్తుంది, ఏం చేయాలి సార్ అని. చూడండి, ఆ క్వశ్చన్ అంటే చదివేటువంటి విధానం కూడా ఉంటుంది, ఎలా చదవాలనేది ఉంటుంది. మామూలుగా ఏదో చదువుతాం. సో అలాంటప్పుడు కాన్సన్ట్రేషన్ లేనప్పుడు ఏం చేయాలి? మార్నింగ్ లేచి చదువుతున్నప్పుడు మీకు అంత కాన్సన్ట్రేషన్ లేకుండా ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, ఒకరికి పాఠం చెప్తున్నట్టు చదవండి. ఆటోమేటిక్గా నిద్ర ఉండదు, నిద్ర రాదు. సో అంటే కాన్సన్ట్రేషన్ పెంచుకునేదానికి రాసు చదవండి, ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చదవండి. సో అంటే చదివేటువంటి విధానంలో ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. మెయిన్ గా ఫిజిక్స్ మామూలు చదువుతూ రావాలి. మామూలుగా ఎక్కువగా ఈక్వేషన్స్, మ్యాథ్స్ లాగా ఈక్వేషన్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్షన్ ఉంటుంది. సో లైఫ్ లో ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఐఐటి కానీ, ఎంసెట్ కానీ మనం ఏది కూడా సక్సెస్ కావాలన్నా కానీ ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. మీరు చేయాల్సింది ఏంటంటే వీటి మీద పట్టు సాధించండి. అంటే ప్రతి విషయాన్ని కూడా క్వశ్చనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్వశ్చనింగ్ లేకుంటే మీకు నాలెడ్జ్ రాదు. మీరు ఎన్ని క్వశ్చన్స్ వేస్తే అంత నాలెడ్జ్ అనేది మీలో డెవలప్ అవుతుంది. సో క్వశ్చనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జీవితంలో ఏ విషయాన్ని నేర్చుకోవాలనుకున్నా కానీ ప్రశ్నించాలి. ప్రశ్నించే స్వభావాన్ని మీరు ఎప్పుడైతే అలవర్చుకుంటారో అప్పుడు మీకు విజయం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరు అందరికి తెలియజేసేది ఏంటంటే, మీరు మంచిగా చదువుకోవాలి, మంచి స్థితిలో మిమ్మల్ని మీరు చూడాలి. అప్పుడే మీకు నిజమైనటువంటి గౌరవం మాకు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.